దేవుని యొక్క వాత్సల్యం కరుణ కనికరాన్ని బట్టి క్రీస్తు శకం 2025 డిసెంబర్ నెల 31వ తేదీ సమయం 11:18 అయింది. ఇప్పటి వరకు దేవుడు సజీవంగా కాపాడి ఇంకా కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనందరి శిరస్సుల మీద ఉంచబోతున్నందుకు దేవునికి గడిచిన కాలంలో కాపాడినందుకు కొత్త సంవత్సరంలో ప్రవేశింపచేస్తున్నందుకు మనందరి తరపున క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడను అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల మధ్య మమ్మల్ని కాచి కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఇదిగోనైనా మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని కూడా మా శిరస్సుల మీద మీరు ఉంచబోతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, నిజం తండ్రి, ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు తప్ప మేము ఇంకేమీ చెల్లించలేము. ఏమి చెల్లించినా అది చాలా తక్కువే అవుతుంది. కనుక మీరు ఇచ్చిన ఈ బ్రతుకును మీకు అంకితం చేసి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఇప్పటి వరకు మాకు తెలిసి కానీ తెలియక కానీ మీ ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఎన్నోసార్లు మీ కోపాగ్నికి బలి కావలసిన మమ్మల్ని కేవలం మీ కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తు వైపు చూస్తూ ఆయన చేసిన విజ్ఞాపన వింటూ మమ్మల్ని ఓర్చుకుంటూ సహిస్తూ మా పట్ల మీరు చూపిన దీర్ఘశాంతమును బట్టి మీ స్తోత్రాలు. ఇవన్నీ మాకు ఇక్కడ అర్థం కాకపోయినా మీరు ఓర్చుకుంటున్నారన్న విషయం మాకు అర్థమైతే మరింత విధేయతగా మీకు లోబడి ఉంటాం తండ్రి. ఏదేమైనా వచ్చే సంవత్సరంలో గత కాలంలో జరిగిన పొరపాట్లు మరలా దొరలకుండా మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మసహాయంతో నాకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మేము వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. అమ్మ, ఈరోజు ఒక అందరూ ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. గడిచిన కాలంలో ఏ ఒక్కరూ సరిగా లేరు అనేది మనకు అర్థమైతే, ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవటం మనకు అలవాటు లేదు అన్న విషయం మనకు అర్థమైతే, ఈరోజు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళితే మంచిదని. పాత జీవితం మంది ఇప్పుడు ఆల్రెడీ క్రీస్తులోనికి రాకముందు మన జీవితం పాత రోత జీవితం. అది అర్థమైన తర్వాతే మనం క్రీస్తులోనికి వచ్చాం కదా. అర్థమయ్యి క్రీస్తులోనికి వచ్చాం. వచ్చిన తర్వాత జీవితం మెరుగుపడిందా, అలాగే ఉందా? చెప్పండి. కొంచెం మెరుగుపడింది, బాగా మెరుగుపడింది, పూర్తిగా మెరుగుపడింది. ఏది? కొంచెం మెరుగుపడింది. ఆ కొంచెం మెరుగుపడింది మళ్ళీ ఏమైంది? తరుగుపడింది. బంగారం తరుగు అంటారు చూసారా? ఒక బోధకుడు అంట, ఒక దైవజనుడు కారులో ప్రయాణిస్తూ వెళుతున్నప్పుడు కారు అంతా కంపు కొడుతుందంట.
ఏంట్రా కారు సరిగ్గా కడగలేదని డ్రైవర్ని అడిగాడు. లేదయ్య గారు బాగా కడిగాను శుభ్రంగా అన్నాడని. మరి ఏంట్రా కంపు వస్తుందంటే ఏమన్నయ్య గారు అన్నాడంట. ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి దిగురాని దింపి వాసన చూస్తే వాడి దగ్గర వాసన వస్తుంది. అర్జెంటుగా బట్టల షాప్ దగ్గర కారు ఆపించి వాడికి కొత్త బట్టలు కొనిచ్చి వెళ్ళి మార్చుకొని రారా అన్నాడు. ఆ పాత బట్టలు తీసేసాడు, కొత్త వేసుకొని వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. మళ్ళీ కంపు వస్తుంది. ఏంట్రా బట్టలు మార్చుకున్నా నీకు కంపు వస్తుంది అంటే ఏమన్నయ్య గారు అన్నాడు. ఇంకేమేమండిరా మార్చుకోవాల్సినవి అంటే అన్నీ మార్చుకున్నానండి, డ్రాయరు బన్నీను ప్యాంటు షర్ట్లు అన్నీ మార్చుకున్నాను, అయినా కంపు వస్తుంది. మళ్ళీ ఏంటని మళ్ళీ దించి మళ్ళీ చెక్ చేస్తే సాక్స్ ఎన్ని రోజులు అయిందో ఉతికి సాక్స్ కంపు అది అనుభవించినోడికి అర్థమైంది. భయంకరమైన కంపు అంట. తీసేరా సాక్స్ అని తీసేసి కొత్త సాక్స్ కొని కొత్త షూస్ కూడా కొని ఇచ్చాడంట. వేసుకున్నాడు, కారు ఎక్కాడు, వెళ్తున్నారు, మళ్ళీ కంపు వస్తుంది. ఏంట్రా ఏమైందంటే యవనయ్య గారు కొత్త సాక్స్ వేసుకున్నాను, కొత్త షూస్ వేసుకున్నాను అన్నాడంట. ఏంటంటే పాత సాక్స్ వేయరంటే ఇదిగో జేబులో ఉంది అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను? పాతది విడిచిపెట్టట్లా వెంట. ఈరోజు మన పాత రోత జీవితాన్ని కొత్త సంవత్సరంలో కూడా తీసుకెళ్దామా, ఈ సంవత్సరంలోనే విడిచిపెడదామా? సాక్షిలాగా జేబులో పెట్టుకుందాం. ఏం చేద్దాం? ఎందుకంటే గత కాలంలో మనం ఈ పాత రోత జీవితంలో ఇలాగే చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాము. నరకం నుంచి తప్పించుకోవటానికే మనం యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది క్రీస్తులో నూతనంగా జన్మించాం. మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏం చేయాలి? కొత్త జీవితాన్ని ప్రతిరోజు అనుకుంటారు తాగుబోతులేమని, 1 తారీఖు నుంచి ఇంకా మానేయాలనుకుంటాడు. రాత్రి చెప్పారు ఎవరో, వచ్చాడా అనవర్లపూడిలో వచ్చారా సారు? వెరీ గుడ్. నాకు మాట ఇచ్చాడు, ఇంక అయిపోయింది సార్, అంతా అయిపోయింది, ఇక రేపటి నుంచి ఫ్రెష్ అన్నాడు. అలా ఉండాలని ప్రార్థన చేద్దాం, దేవుడు అలాంటి నిగ్రహ శక్తిని ఇవ్వాలని. ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఆ మాట అన్నాడు. వస్తే బాగుండని మనం ఆశిస్తున్నాం, దేవుడు ఆశిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పాత రోత జీవితాన్ని ఇంకా జేబులు వేసుకొని తిరుగుదామా? సంవత్సరాలు దొరికిపోతున్నాయి కానీ జీవితం అలాగే ఉంది. ఎందుకు మారట్లేదు చెప్పండి? కారణం ఏంటి? మన బ్రతుకు మారకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి. విశ్వాసం సరిగ్గా లేదు. విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం పరలోకం చూడలేదు, నరకం చూడలేదు, దేవుడిని చూడలేదు, యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో బలైన విషయం చూడలేదు. చదివాం, విన్నాం, ఏం చేసాం? విశ్వసించాం. ఇప్పుడు విశ్వసించింది ఖచ్చితమా? నమ్మొచ్చా? నమ్మితే నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానేమో అనే భయం ఉందా? భయం లేదంటే అర్థం ఏంటి చెప్పండి? భయం లేదంటే విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? చెప్పండి. డాక్టర్ గారు ఇచ్చిన మందు తాగితే రోగం తగ్గిద్దనే నమ్మకం ఉంటే ఏం చేస్తాం? తాగుతాం, మందు తీసుకుంటాం. తీసుకోలేదంటే డాక్టర్ గారి మందు మీద డౌటో, డాక్టర్ గారి మీద డౌటు. అంటే డాక్టర్ గారి మీద నమ్మకం లేదు, లేదా మందు మీద అయినా నమ్మకం లేదు. మరి దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడి మాట వింటాం. దేవుడి మాట వినటం మనకు మేలా, దేవుడికి మేలా? మరి మనకు మేలయ్యి మనల్ని వినమంటే దేవుడికి ఏదో ఉద్ధరించినట్టు, దేవుడికి ఏదో మేలు చేసినట్టు మన బిల్డప్ ఏంటి? నేను భక్తుడిని అన్నట్టుగా. దేవుడికి కోపం వస్తే ఏదైనా చేయగలడు, నీ కథ మొత్తం తెలుసు. కానీ కోపం వచ్చే పనులు ఎన్ని చేసాం? రోజుకి ఎన్ని చేసి ఉంటాం? ఒకసారి మనకు మనం ఆలోచించుకుంటే ఒక రోజులో దేవుడి కోపం వచ్చే పనులు ఎన్ని చేసాం, దేవుడు సంతోషించే పనులు ఏం చేసాం? అందరం
దేవుడికి కోపం వచ్చే పనులు ఎన్ని చేసి ఉంటాం? ఎక్కువ చేసి ఉంటాం. సంతోషించే పనులు ఒక్కొక్క రోజు అసలు చేయకుండా కూడా ఉండి ఉంటాం. బైబిల్ చదివాడు అనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసామనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. ఒకళ్ళకి వాక్యం చెప్పామనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. ఒక మేలు చేసామనుకోండి, దేవుడు. ఇవేవి చేయకుండా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుడు బాధపడే రోజులు అవన్నీ. అంటే మారిన తర్వాత కూడా మన జీవితంలో దేవుడిని సంతోషపెట్టే రోజులు ఉన్నాయా లేవా? లేని రోజులు ఎన్ని ఉన్నాయి? లేని రోజులు ఎక్కువ ఉన్నాయా? ఉన్న రోజులు ఎక్కువ ఉన్నాయా? సాతాన్ని కానీ సంతోషపెట్టే రోజులు ఎక్కువ ఉన్నాయి. దేవుడిని బాధ పెట్టిన రోజులు ఎక్కువ ఉన్నాయి, తక్కువ కాదు. సాతాన్ని సంతోషపెట్టిన రోజులు ఎక్కువ ఉన్నాయి. దేవుణ్ణి సాతాను సంతోషపడ్డాడంటే దేవుడు ఆటోమేటిక్గా బాధపడ్డాడు. దేవుడు సంతోషించాడంటే సాతాను బాధపడ్డాడు. ఇప్పుడు మన జీవితంలో ఇప్పటి వరకు 2025 చివరి సమయం వరకు ఎవరిని సంతోషపెట్టాం, ఎవరిని దుఃఖపెట్టాం? చెప్పండి. ఎవరిని సంతోషపెట్టాం? సాతాన్ని సంతోషపెట్టాం. మరి ఇక్కడ నుంచి ఏం చేద్దాం? పాత సాక్స్ జేబులు వేసుకొని వెళ్దామా? చెప్పండి. కొత్తవి కొనుక్కొని పాత ఇసిరేద్దామా? ఎక్కడ ఇసిరేద్దాం? 2025లోనే ఇసిరేయాలి. ఇంకా 2026లోకి ఏ గోచి గుడ్డ రాకూడదు, ఏ సాక్సు రాకూడదు. వస్తే నీ పని గోతే, శాశ్వతమైన గోతి ఒకటి ఉంది. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎంత దీర్ఘశాంతం చూపిస్తాడంటే అంత దీర్ఘశాంతం. అది అలుసు కాకూడదు మనకి. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఎలా చేశాడు? చాలా మంచిదిగా చేశాడు, అంతే కదా. మంచి దానిలోకి చెడు ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను గాడిని ఉంచాడు కాబట్టి, వాడిని పరీక్ష కోసం ఉంచాడు కాబట్టి వాడు ఎంటర్ చేశాడు చెడుని. చేస్తే స్వీకరించవచ్చా? చెప్పండి. ఆడు లేకపోతేనా అసలు నేను తప్పే చేసేవాడిని కాదు అంటాం. ఆడెవడు? సాతాను, మన విరోధి. ఆడు ఉంచింది ఎందుకు? నువ్వు ఆడి మాట వింటావా, నా మాట వింటావా అని. వాడు ఏం చెప్పడం నీకు? చెడు చెప్పినట్లుగా ఉండడు. ఎలా ఉంటాడంటే, నువ్వు బతకాలంటే కష్టపడు, పని చెయ్యి. దేవుడికి ఏం లంచమిస్తే ఆయన ఊరుకుంటాడు కదా. దేవుడికి ఆ గుడికి ఏదో కానుకో, పాస్టర్ గారికి ఏదో కానుకో, లేకపోతే ఏదో పేదలకు అన్నం, బట్టలు ఇవి ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావు. దేవుడు సంతోషిస్తాడు కరెక్టే, కానీ నీకు పరలోకం ఉండదుగా. పప్పులు అస్సలు ఉడకు. ఇప్పుడు పాత రోత జీవితాన్ని విడిచేసి కొత్త జీవితాన్ని మనం పొందాలంటే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కొత్తగానే ఉండాలి. ఎప్పుడు కొత్తగానే ఉండాలి. పాతది అనేది ఇక మన జీవితంలో కనపడకూడదు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీల్ని విడిపించాడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు విడిపించినప్పుడు వాళ్ళు దేవుడు మమ్మల్ని కాపాడటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళటానికి విడిపించాడని కృతజ్ఞతతో అక్కడ ఉన్నవన్నీ వదులుకొని ప్రత్యేకంగా సపరేట్గా వచ్చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ ఫ్రెండ్స్ని కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చారు. ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం 37-38 వచనాలు చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 37-38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుకోతుకు పోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనులు, సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయును వారితో కూడా 6 లక్షల వీరులు బయలుదేరారు. ఇంకా వాళ్ళు కాక స్త్రీలు, పిల్లలు, ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు ఇంకెవరు వచ్చారంట వాళ్ళతో? అనేకులైన. వాళ్ళకేం పని? వాళ్ళు ఎందుకు రానిచ్చారు? పాతదొద్దురా, మీరు కొత్త ముద్ద అవ్వాలి. ఇప్పుడు పులిపిండి వద్దు, పొలవని రొట్టెలు చేసుకోండి. ఆడ పులిసిపోయారు మీరు. ఎక్కడ? ఐగుప్తులో.
ఇంకా ఏమొద్దు, ఫ్రెష్గా వచ్చేయండి, నేను మిమ్మల్ని ప్రత్యేకిస్తున్నాను, మిమ్మల్ని సపరేట్గా తీస్తున్నాను, మీరు ప్రత్యేక జనాంగం, పరిశుద్ధపరచబడిన జనాంగం అని దేవుడు మోషే గారి ద్వారా వాళ్ళ పక్క తీస్తే వాళ్ళు ఏం చేశారు? సాక్షి జేబులో పెట్టుకొని వచ్చారు కదా. మిశ్రిత జనం తీసుకొచ్చారు. ఏంటంటే వాళ్ళని తెస్తే నష్టం ఏంటంటే వీళ్ళు ప్రత్యేక జనాంగం అయినప్పుడు వాళ్ళతో పనే ఉంది. అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారంటే ఇంకా ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో చెప్పండి. వాళ్ళు వస్తామన్నారు, వచ్చేయండి అన్నారు వీళ్ళు. దానివల్ల వీళ్ళకి ఎంత ప్రమాదం అంటే వీళ్ళు కాస్త కూస్త కంట్రోల్లో ఉన్న వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా నష్టం జరిగింది. ఒక పక్క ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారు కానీ వీళ్ళని దేవుడికి దూరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి, 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా, ఎవరంట? ఎవరైతే వాళ్ళతో పాటు వచ్చారో ఇశ్రాయేలుతో పాటు మిశ్రిత జనం, అన్ని జనులు, వాళ్ళు ఏం చేశారంట? మీ దేవుడు ఎప్పుడు ఈ మన్నాయేనా? కస్త ఎప్పుడన్నా ఎనిమి పెట్టడా? మాంసాపేక్ష అధికముగా అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు పీడిస్తున్నారో వీళ్ళు. మీ దేవుడు ఏంటి ఎప్పుడు ఇవే పెడతాడు, వెజిటేరియనా, నాన్ వెజ్ పెట్టడా? అసలు అక్కడ ఎన్ని మాంసాలు తిన్నామని అవన్నీ గుర్తు చేశారనుకోండి, మనకేమైంది? నోరూరి వీళ్ళు పోయి మోషే గారి దగ్గర సణిగారు. అంటే వీళ్ళు పాడైపోవటానికి, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి, సలగటానికి కారణం ఎవరు? మిశ్రిత జనం. వాళ్ళు నువ్వు ఉంచితే చాలా ప్రమాదం, రానియకూడదు. పాత జీవితం అయిపోయింది, ఐగుప్తులో మీరు బానిసలుగా ఉన్నారు, వచ్చేసేయండి, ఫ్రెష్గా వచ్చేసేయండి, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, అక్కడ దాకా నడిపించడానికి ఖర్చులన్నీ నావే, భోజనము, బట్టలు, చెప్పులు, మెడిసిను అన్నీ దేవుడే చూసుకుంటానన్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా అక్కడి నుంచి నడిపిస్తుంటే ఈ మిశ్రిత జనాన్ని తెచ్చుకోవటం వల్ల ఏమైంది? వాళ్ళు శోధించారు, వీళ్ళు శోధనకు పడ్డారు, వీళ్ళు పోయి దేవుడిని శోధించారు, దేవుడి వీళ్ళని లేపేశాడు. ఇప్పుడు మనం కూడా అలాగే ఈ లోకములో దేవుడు వద్దన్న కార్యక్రమాలు మళ్ళీ వెంట పెట్టుకొని వచ్చామనుకోండి, మీరు లోకానికి వేరే రక్షణ పొందండి అన్నాడు. వేరవటం అంటే లోకము, లోకాశల్లో, లోక మర్యాద. ఇందాక రోమపత్రిక 12వ అధ్యాయం చదివించాడు కదా, అందులో 2వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఏదంట? ఈ లోక మర్యాదను మనం ఎన్ని మర్యాదలు అనుసరిస్తామండి. ఇప్పుడు బాగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళ దగ్గర కానీ, దినాల దగ్గర కానీ, చావుల దగ్గర కానీ, ఆ ఫంక్షన్ల దగ్గర కానీ, ఇల్లు కట్టే దగ్గర కానీ, ఈ ముహూర్తాలు పెట్టే దగ్గర కానీ ఏ మర్యాద అనుసరిస్తున్నాం? వాళ్ళు బాధపడతారులేండి, వీళ్ళు ఏమన్నా అనుకుంటారండి. ఇవన్నీ లోక మర్యాదే. ఇవన్నీ ఇప్పుడు కూడా క్యారీ చేద్దాం, అటు వదిలేద్దామా? ఎవడు బాధపడితే ఆ బాధపడేవాడు నీకు ఏమన్నా పరలోకం ఇస్తాడా? చెప్పాలి. ఇస్తాడంటే వాడి మాట వినండి, తప్పులేదు. వాడు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇవ్వనోడు కోసం నువ్వెందుకు పరలోకాన్ని దూరం చేసుకుంటావు? బంధువులు దూరం అయిపోతాడు, రక్త సంబంధులు దూరం అయిపోతారు, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు అని లోక మర్యాదను మనం అనుసరిస్తే మనకి ఏ మర్యాద చేస్తాడు దేవుడి తర్వాత? చెప్పండి. నిత్య నరక మర్యాద చేస్తాడు. అందుకే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమేనా అననుకూలమా? ఉత్తమమైనదంట, అనుకూలమైందంట. నీకు అననుకూలంగా ఏమి ఇవ్వాల దేవుడు ఆజ్ఞలో? నీకు అనుకూలమైన ఆజ్ఞలే ఇచ్చాడు. అనుకూలమును
సంపూర్ణము కంప్లీట్ అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, ఇప్పుడు ఆల్రెడీ మారు మనసు పొందే కదా బాప్తీసం తీసుకున్నాం, మళ్ళీ మనసు మారాలా? బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాం? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్నాం. మళ్ళీ మనసు మారి నూతన మగుట వలన అంటున్నాడంటే, మారిన మనసు మళ్ళీ ఏమైపోయింది? మారి 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 మారిపోతుంది. ఎన్నిసార్లు మారిద్ది? అయినా అవకాశం ఇస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత మంచోడు. అందుకే అలుసైపోయింది. మంచోడు అంటే జనానికి అలుసు. అందుకే నేను మంచిగా ఉన్నాను అంటాం మనం. మరీ ఇంత మంచిగా ఉంటే వాళ్ళు చూడండి ఎట్లా అంటున్నారో నన్ను అని మనం ఏం చేస్తాం? రెబలైపోతాం. నా మంచి వాళ్ళకి అర్థం కావట్లేదండి. నేను ఇంత మంచిగా ఉంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను అసలు లెక్కే చేయట్లేదు. చేయకపోతే పోని, నిన్ను లెక్క చేసి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ లెక్క కావాలా వీళ్ళు లెక్క చేయాలా? ఏమండి మాట్లాడుతాను, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన 33 సంవత్సరాల్లో లెక్క చేశారు ఎవరైనా ఆయన్ని? చెప్పండి, ఎవరు లెక్క చేశారు ఆయన్ని? చెప్పాలి. ఎవరన్నా ఒక్కళ్ళ లెక్క చేశారా? శిష్యులు కూడా సరిగ్గా ఆయన పునరుద్ధానుడు అయ్యేదాకా సరిగ్గా లెక్క చేయాల. తోడబుట్టిన తమ్ముళ్ళు లెక్క చేయాల, యూదులు లెక్క చేయాల, ధర్మశాస్త్రోపదేశకులు లెక్క చేయలేదు, శాస్త్రులు పరిచయాలు అంతకంటే లెక్క చేయాలి. ఆయనే లెక్క చేయకపోతే ఆయన లెక్క చేయాలి వాళ్ళని. ఎందుకంటే ఆయన లెక్క అంతా పరలోకం మీద ఉంది, ఆయన దృష్టి అంతా పరలోకం మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఈ లోక మర్యాదలు అనుసరించకుండా ఉత్తమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు పారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం పొందాలంట. పాత రూపంలోకి ఉంటే రూపాంతరం పొంది. యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేస్తే నా ఆకారం ఎలా ఉంటుంది? దివ్యమైన వెలుగులో మీరు కన్నులతో చూడలేనంత గొప్ప వెలుగుతో నేను ఉంటాను, మహిమాదేహంతో ఉంటానని రూపాంతరం చెంది వాళ్ళకి ముందే చూపించాడు, చనిపోయి తిరిగి లేవకముందు. ఆ రూపాంతరపు అనుభవం నీకు రావాలంటే ఇక్కడేం చేయాలి? రూపాంతరం పొందాలి. ఎన్ని సంవత్సరాలు ఇలా దొల్లిపోయినా రూపాంతరం పొందకుండా, ఇది నా వల్ల కాదండి, నాకు కుదరదండి, అటు చేశాడు కాబట్టి నేను ఎట్టయ్యానండి, ఇవన్నీ పనికిమాలిన డైలాగులు. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చెప్పే తప్ప దేవునికి నీకు ఏమాత్రం ఉపయోగం లేనివి కదా. ఏమన్నా ఉపయోగం ఉందా? నిన్ను నువ్వు సమర్థించుకున్నావు, అమ్మయ్య అటు చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, తప్పే ఉందంట. లోకరీతిగా తప్పే లేదు. కానీ దేవుని వాక్యంతో చూసుకుంటే నువ్వు చెప్పే ఏ శాఖైనా వాక్యానికి సెట్ అయిద్దా లేదా అది చూసుకోండి. నువ్వు ఏ శాఖైనా చెప్పు, ఎందుకు లేటుకు వచ్చావంటే చుట్టాలు వచ్చారు, అది సెట్ అయిద్దా వాక్యం దగ్గర? ఎందుకు లేటుగా వచ్చావంటే పని వచ్చింది, సెట్ అయిద్దా? ఎందుకు లేటుకు వచ్చావంటే ఎగ్జామ్స్, సెట్ అయిద్దా? ఎందుకు లేటుకు వచ్చావంటే చెప్పండి. ఇక ఇలా రకరకాల ఏ కారణాలని చెప్పిన, మాంసం కొట్టుకాడు లేట్ అయిందనో, ఇంట్లో వాళ్ళు లేపలేదనో. ఇంట్లో వాళ్ళు లేపాలా, నీ అంతటి నువ్వు లేవాలా? లోపల భయం ఉంటే లేస్తావా? చెప్పండి. ఎవరో లేపితేనే లేచి ఎగ్జామ్కి వెళ్తావా? వణుకు పుట్టిద్ది కదా ఎగ్జామ్ అనగానే, పిల్లలకి భయం వేసిద్ది, ఉలిక్కిపడి లేచి గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. పని దగ్గరికి వెళ్ళాలంటే గబక్కన లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఈ భయం లోపల ఉంటే ఆటోమేటిక్గా లేస్తాం. ఇలా లేవట్లేదంటే మనకు విశ్వాసం అన్న సరిగ్గా లేకుండా ఉండాలి. దేవుడు అంటే భయము భక్తి ఏమాత్రం లేకుండా ఉండాలి. ఏమాత్రం నాకు పరలోకం కావాలి, చస్తే పరలోకాన్ని ఇచ్చేది దేవుడే. పౌలు గారు అంటాడు కదా, ఏ విధము చేతనైనాను మృతుల్లోంచి నాకు పునరుద్ధానం కలగాలి అనే ఆలోచనతో నేను ఎలాగైనా సరే ఆ పునరుద్ధాన అనుభవాన్ని పొందటానికి క్రీస్తు శ్రమల్లో నేను కూడా పాలువాడవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ కష్టపడితే పునరుద్ధానం వచ్చింది అని ఆయనకు అర్థమయ్యి ఎలాగైనా సరే నాకు అది కావాలి అంటున్నాడు. ఆయన శ్రమలు మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఉండాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకు ఆ శ్రమలు కావాలి అని కోరుకోవాలా, ఎప్పుడు సుఖాలే కావాలని కోరుకోవాలా?
శ్రమలు కావాలని కోరుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు జయించాలా, ఓడిపోవాలా? జయించాలని. ఏమండి, ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు, కానీ 2000 సంవత్సరాల నుంచి దేవుని ప్రణాళిక మారిపోయింది. ప్రపంచం మొత్తానికి ఫ్రీగా కొత్త జన్మ ఇచ్చాడు. నోవహు గారి కాలంలో కొంతమందిని దేవుడు కాపాడాడు, నోవహు గారిని, ఆయన కుటుంబాన్ని. మిగతా వాళ్ళందరిని ఏం చేశాడు? జలప్రళయంలో చంపేశాడు. ఆ చంపటాన్ని భూమి మాట్లాడుతూ, భూమి గురించి ఆ సందర్భం మాట్లాడుతూ పేతురు గారు రాసిన ఒక పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, రెండో పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. ఏంటంట? నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగింది భూమి, అది దేవుడి వాక్యం వలన కలిగిందని వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరుస్తారు. ఆ నీళ్ల వలన ఎప్పుడున్న లోకం? నోవహు గారి కాలంలో ఉన్న లోకం నీటి వరదలో మునిగి నశించను. చాలు. అప్పుడున్న లోకం ఏమైంది? నీటి వరదలో ఎందుకు నశించింది? చెప్పండి. నీటి వరదలు ఎందుకు ముందు నశించింది? చెప్పండి. వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి. ఇప్పుడు అలా ప్రతి తరంలో దేవుడు కోపం వచ్చి ఏదో ఒకటి పంపించి వరసనే లేపేస్తా ఉన్నాడు అనుకోండి, మనం ఈరోజు బతుకునేవాళ్ళం. ఇన్ని కోట్ల మంది ప్రపంచ జనాభా ఉండేదా? ఉండదు. అందుకే దేవుడు ఇంకా అలా చంపుకుంటా పోతే ఇక భూమి మీద ఒక్కడు కూడా మిగిలిన. ఆ రోజు నోవహు గారు ఒకడు కనపడ్డాడు, తర్వాత చూస్తే అలాంటి నోవహు గారు ఎవరు కనపడే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందే ప్రపంచం మొత్తాన్ని చంపటం కంటే వారిలో ఉన్న పాపాన్ని చంపాలి, ప్రపంచం మొత్తాన్ని బతికించాలని దేవుడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరిచాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే పేతురు గారు అడుగుతాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేమొస్తుందయ్యా, మాకేమిస్తావు అని అడిగితే ఆయన చెప్తున్న సమాధానం యేసుక్రీస్తు వారు, యేసు వారితో ఇట్లా, నేను సరిగ్గా చదవాల, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు ఏమంటే ప్రపంచానికి పునర్జన్మ. ఒకసారి ప్రపంచాన్ని ఏం చేశాడు? అప్పుడున్న లోకాన్ని నీటిలో ముంచి చంపేశాడు. అంటే భూమి కూడా మునిగిందా? భూమి మునిగింది, భూమితో పాటు భక్తిహీనులందరూ మునిగి చనిపోయారు. అప్పుడు భూమి ఒక మొర పెట్టింది. ఏమన్నా తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. భూమి ఆ సమయంలో ఒక మొర పెట్టింది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు, అంటే దేవుని పిల్లలు ఎక్కడున్నారా వాళ్ళ కోసం అని సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెడుతుందంట. ఎందుకంటే ఏలయనగా సృష్టి దాస్యమునకు లోనైన నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఎప్పుడు? నోవహు గారి కాలంలో దాస్యానికి లోనై నాశనములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రమును పొందుదురన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అప్పుడు భక్తిహీనుల కోసం అలా తిరుగుతూ ఉంది. భూమిని కూడా నాశనం చేయాలనుకున్నాడు దేవుడు, కానీ నోవహు గారు వారి కుటుంబాన్ని బట్టి భూమిని కాపాడాడు, ముంచి మళ్ళీ లేపాడు. ఆ దాస్యానికి లోనై ఏందన్నాడు అక్కడ? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చేరిచూచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుదల నిరీక్షదై కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం ఏదైనంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చే రక్షణ.
దేవుని పిల్లల కోసం దేవుడు ఒక మహిమగల స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నాడని, ఆ స్వాతంత్రం నాకు కూడా కావాలని తేరి చూస్తుందంటారు సృష్టి. అందుకే దేవుడు ఏమన్నాడంటే ప్రపంచం మొత్తానికి, అంటే భూమికి, భూమిలో ఉన్న మనుషులందరికీ పునర్జన్మ ఇస్తానంటున్నాడు. ప్రపంచ పునర్జన్మ ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ప్రపంచం మొత్తానికి దేవుడు ఏమిచ్చాడంటే మరొక జన్మిచ్చాడు. అది మనకు అర్థమైతే పాత జీవితాన్ని సమాధి చేసుకొని క్రీస్తులో కొత్తగా మరొక జన్మ ఎత్తాం. ఆ జన్మ అలాగే చనిపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొత్త జన్మ ఇచ్చాం. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు, అంటే అధికారాన్ని చేపడతాడు. నన్ను వెంబడించిన మీరు కూడా 12 గోత్రాల వారు, 12 గోత్రాల ఇశ్రాయేలీయులకి సింహాసనాల మీద కూర్చొని సువార్తలు ప్రకటిస్తారు. తీర్పు తీరుస్తారంటే సువార్తలు ప్రకటిస్తారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి అధికారాన్ని చేపట్టినప్పుడు శిష్యులకి ఇచ్చాడు అధికారం. ఆ అధికారం గురించి మాట్లాడుతున్నాడు. అది మహిమగల స్వాతంత్రం. దానికోసం సృష్టి ఎదురు చూసింది. ఆ సృష్టి కూడా అందులో ప్రవేశించింది. అందుకే ప్రపంచానికి పునర్జననం, పునఃస్థితి స్థాపన అని ఉంది కింద చూడండి ఫుట్నోట్లు. అంటే పునఃప్రారంభం అంటారు. షాపులు కొంతమంది లాస్ అయ్యో లేకపోతే ఎట్లో గంట నష్టపోయి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్త స్టాక్ పెట్టి మా షాపు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం అంటారు. అంటే తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నాం అంటాడు. దేవుడు కూడా ఈ మనుషులు చంపల ఈసారి నోవాహు గారి కాలంలో మనుషులు చంపుతా పోతే ఇంకెవడో మిగలడని దేవుడు ఏం చేశాడు? మనుషుల్లో ఉన్న పాపాన్ని చంపుకోవటానికి అవకాశం ఇచ్చాడు. మనుషులు కొత్తగా జన్మించడానికి అవకాశం ఇచ్చాడు. అలా జన్మించిన వాళ్ళమే మనం సంఘంలో చేర్చబడిన వాళ్ళు. ఇలా జన్మించలేదనుకో ప్రపంచ పునర్జననం మనకు ఉపయోగం ఉండదు. జన్మించిన మనము మళ్ళీ ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోతే చెప్పండి. ఉదాహరణకు అనుకుందాం, భూమి మీద పుట్టాం, పాపం చేసాం, చచ్చిపోయాం, దేవుడి దగ్గరికి వెళ్ళాం. నువ్వు వెళ్తావా నరకానికి అని అంటే, అయ్యా ఇంకొక అవకాశం ఇయ్యి, ఈసారి బాగా బతికి వస్తాను, ఇక్కడికే వస్తాను, పరలోకం, ఈసారి పరలోకం వస్తాను, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే బతుకుతాను అని అంటాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ భూమి మీద పుట్టించాడు అనుకోండి. ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తాం చెప్పాలి? దేవుడికి మాట ఇచ్చి వచ్చాను కాబట్టి నేను మంచిగా బతకాలి అని బతుకుతామా? మళ్ళీ వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు అక్కడికి రమ్మన్నారు, వీళ్ళు ఎక్కడికి రమ్మన్నాడని, లేకపోతే బతుకు తెరువు కోసం, సంపాదన కోసం దేవుడు బతకమన్నట్టుగా బతకకుండా అబద్ధాలు చేస్తూ, మోసాలు చేస్తూ, దగాలు చేస్తూ, కొట్లాటలాడుతూ, తగాదాలు పెట్టుకుంటూ, కుళ్ళుబడుతూ, ఈర్ష్యపడుతూ మళ్ళీ లోకానుసారంగా బతుకుతామా? చెప్పాలి. ఎలా బతుకుతాం? లోకంలోకి వచ్చిన ఖచ్చితంగా మనం ఎక్కడ దాకా ఎందుకండి, ఆదివారం వస్తాం, ప్రార్థన వింటాం, వాక్యం వింటాం, బండ్లలో చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? 1 గంట 2 గంటలు ఇక్కడ ఉండి భక్తుల్లాగా కనపడి బయటికి వెళ్ళగానే లోకంలో కలిసిపోతున్నాం లేదా? కాసేపు భక్తిగా ఉండి మళ్ళీ 1 గంట 2 గంటల తేడాతోనే లోకంలో కలిసిపోతే ఎన్ని జన్మలు ఇస్తే నువ్వు మళ్ళీ బాగుపడతావు? పడతామా? ఇదే పాపపు లోకంలో పుట్టాలి, పాపం చూడాలి, పాపం చేయకుండా ఉండలేం. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా మనకు పక్షాలన లేదు. కాబట్టి ఉన్న ఒకే జన్మకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ చచ్చి పుడతావా లేదా? క్రీస్తుతో పాటు నిన్ను చంపేస్తా, క్రీస్తు నీ కోసం చనిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఈ విషయం తెలుసుకొని నేను కూడా ఆయనతో పాటు చచ్చిపోతానంటావు, నీళ్ళలో సమాధి చచ్చిపో. క్రీస్తు 3వ రోజు బతికాడు కాబట్టి నువ్వు కూడా తిరిగి బతుకు, నేను బతికిస్తాను అన్నాడు. చంపి మళ్ళీ బతికిచ్చాడు. ఈ విషయం అంతా మనకు రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు చదవటానికి. అలా బతికించిన ఈ బ్రతుకు దేవుని కోసం సమర్పించుకుంటాను, దేవుడు చెప్పినట్టుగా వింటాను, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏవొచ్చినా దేవుడి కోసం బ్రతుకుతానని వాగ్దానం చేసి ఆ వాగ్దానం అలాగే తొంగలో దొక్కేసి సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం. సంవత్సరం తిరగగానే 1వ తారీఖు వచ్చింది, బాగుంటాం, 2వ తారీఖు కొంచెం బాగుంటాం, 3వ తారీఖు కొంచెం చెడిపోతాం, 4వ తారీఖు ఇంకొంచెం ఎక్కువ చెడిపోతాం. నెల గడిచేలేకే పాత జీవితం ఎట్టుందో ఆ సాక్షి అక్కడే ఉంటాయి. ఏమైంది? కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం మళ్ళీ పాతపడగానే సంవత్సరం పాతపడింది. మన జీవితం కూడా మళ్ళీ పాత జీవితానికి
వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి. అందుకే ఈ సంవత్సరం అలా చేయకుండా గట్టిగా నిర్ణయం తీసుకుందాం. అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఉండాలనుకుంటున్నాను కానీ చెప్పండి ఉండలేకపోతున్నా. ఎందుకు ఉండలేము చెప్పాలి. నా వల్ల కావట్లేదు. అన్ని విషయాల్లో అలాగే అంటున్నావా? అన్ని విషయాల్లో చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. తినాలనుకుంటున్నాను, తినలేకపోతున్నాను. వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ప్రార్థన విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఈ మాట వాడం కదా. టీవీ చూడాలనుకుంటున్నాను, చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తున్నానంటూ. అంటే అన్ని విషయాల్లో నీ కంట్రోల్లో నువ్వు ఉంటావంటే కొన్ని విషయాల్లో ఉండలేదు దేవుడి విషయాలు అవి. మిగతా విషయాల్లో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. జరగకపోతే ఏం చేస్తాం? ఇల్లు పీకి ఏదైనా చేయగలం. కథ మొత్తం అవతలొడిది మార్చగలం కదా. అందుకే మనం ఏం చేయాలంటే, నా వల్ల కాదు అనే మాట మనం అనకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు, చెప్పండి, ఇందాక మొదటి ప్రసంగంలో విన్నావు, దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. నీకున్న సమస్యల కంటే గొప్పవాడా చిన్నవాడా? గొప్పవాడు. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలాంటివాడు? ఉన్నాడా? లోపల ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మను పెట్టుకొని నా వల్ల కాదని ఎలా అనగలుగుతావు? అంటే పరిశుద్ధాత్మనే ఇన్సల్ట్ చేస్తావా? నేను నా వల్ల కాదు, నేను ఉండలేననే డైలాగ్ ఎలా వస్తుంది? నీదా అపవాది కడుతుంది. నీ డైలాగ్ అయితే అలా రాకూడదు. ఎందుకంటే లోపల ఉంది ఎవరు? పరిశుద్ధాత్మ. నా వల్ల కాదన్నాడా? యేసుక్రీస్తు వారు నా వల్ల కాదన్నాడా? అనలేదు కదా. శిష్యులు అన్నారు, పోని పౌలు గారు అన్నాడా? ఎవరు అనలేదప్పుడు. మరి మనం ఎలా అనగలుగుతున్నాం అంటే, మనం విశ్వాసంలో సరిగ్గా అనలేము, లేదా దేవుడి మీద ఆధారపడే లక్షణం మనకు లేదు. నీ వల్ల కాకపోతే నువ్వేం చేయాలంటే పూర్తిగా దేవునికి సరెండర్ అయిపో. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే దేవునికి లోబడే మనసు నీకుంటే ఆటోమేటిక్గా నువ్వు అపవాది గారిని ఓడిస్తా, వాడు పారిపోతాడు. దేవునికి లోబడటం అంటే, నా వల్ల కావట్లేదు, నా మనస్సు, నా శరీరం, నా ఆత్మ మొత్తం నీ చేతిలో పెడుతున్నా, ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ ఆలోచనతో దేవుడికి మనం లోబడితే, దేవుడి చేతిలో నీ జీవితాన్ని పెడితే ఎలా మరుస్తాడు? యేసుక్రీస్తు వారు అదే చేశాడు. ఆయన జీవితం అంతా దేవుడి చేతిలో పెట్టాడు. నా ఇష్టం నెరవేర్చుకునేటకు నేను రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. శరీరం నాదే, నాకే ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతుకు నాకు ఇచ్చాడు, నాకు స్వతంత్రం ఇచ్చాడు. కానీ ఈ స్వతంత్రాన్ని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఇచ్చిన కాలాన్ని దేవుడి చేతిలో పెట్టా. ఆయనకి ఇష్టమైనట్టుగా నేను నడిపిస్తా. ఆయన చేశాడు. ఆయన మాదిరిగా తీసుకొని శిష్యులు చేశారు. అదే మాదిరిగా తీసుకొని పౌలు గారు కూడా చేశాడు. ఏమంటే ఆయన అంటే ప్రభు అండి, దేవుడు స్వరూపంలో ఉండి భూమి మీదకి వచ్చాడు కాబట్టి చేశాడు అంటారు, బాగానే ఉంది. మరి శిష్యులు, చేపలు పట్టే శిష్యులు, పౌలు గారు, ఆ తర్వాత 7 ఎన్నుకుంటారు, స్టెఫెను, ఫిలిప్పు, వీళ్ళంతా. మరి వీళ్ళంతా ఎలా చేశారు? మనుషులే కదా, మనలాంటి వాళ్ళేనా గొప్పోళ్ళ? మనలాంటి వాళ్ళే గొప్పోళ్ళు అయ్యారు. ఎందుకు? వాళ్ళ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టారు కాబట్టి వాళ్ళని దేవుడు ఆయన ఇష్టానుసారంగా మలిచాడు. అలా మలచడానికి నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఇస్తే ఖచ్చితంగా ఆయన నీ జీవితాన్ని మలుస్తాడు. అందుకే కొరింథీ పత్రికలో అనుకుంటా, సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపనీయుడు అంటాడు. చూడండి, సమయం తెలుసు నాకు. యాకోబు పత్రిక 4:13. సారీ, నేడైనను రేపైనను కాదమ్మా, 1:13 యాకోబు పత్రిక. లేదా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
అంటే నువ్వు మనిషివేగా, మనుషులకు వచ్చే వస్తాయి. ఇంకంతకు మించి నీకు మృగాలకు వచ్చే సమస్యలు నీకు రావు. మనుషులకు కలుగు శోధన తప్ప ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా, అంటే నీ కెపాసిటీ నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. గెట్ అవుట్, ఆడు తట్టుకోలేడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. నేను తట్టుకోలేను నువ్వు అనకూడదు. నీ కెపాసిటీ నీకంటే ఎక్కువగా ఆయనకి తెలుసు. నేను తట్టుకోలేనని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. అర్థమైందా? నువ్వు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా నిన్ను శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో శోధించేవాడిని అనుమతిచ్చాడు. ప్లస్ శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. బా, ఎంత మంచి దేవుడు అండి. శోధిస్తాడంట, శోధకుని పంపించి నీ ఎంత శోధన కావాలో అంతే పెడతాడు. నీకు ఎంత కరెంట్ అయితే నువ్వు తట్టుకుంటా అంతే పెడతాడు. హై టెంపరేచర్ నీకు పెట్టడు, హై వోల్టేజ్ నీకు పెట్టడు. ఒకడు పెట్టి కూడా ఏం చేస్తాడంటే దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలో నీకు మార్గం, ఆలోచన కూడా ఇస్తాడంట. ఇంత మంచి దేవుని పెట్టుకొని నా వల్ల కాదని అన్నావంటే నువ్వు దేవుని సంబంధివా దుష్టుని సంబంధివా? ఎంత అవకాశం ఇస్తున్నాడండి. బతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, దినాలు ఇస్తున్నాడు. గడిచిపోతా ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటున్నావు. హ్యాపీ బర్త్డే అంటున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, హ్యాపీ మ్యారేజ్ డే అంటున్నావు, రకరకాల డేలన్నీ చెప్పుకొని హ్యాపీగా బతుకుతున్నావు. కానీ దేవునిలో ఎంతకాలం బతుకుతున్నావు? సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపనేడు. ఆయన చేతిలో పెడితే ఆయన మలుచుకుంటాడు. ఆయన ఇష్టానుసారంగా మనం తయారు చేసి పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉంటే మనం మన ఇష్టానుసారంగా బతుకుతూ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ టైం అలాగే అయిపోతుంది, కాలాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. మన బతుకు మాత్రం పాత జీవితం ఎలాగుందో అలాగే ఉంటే తేడా ఏముందండి? మంచి నిర్ణయం తీసుకుందాం, దేవుడికి చేతిలో పెడదాం మన జీవితం. ఇక నుంచి ఆ పొరపాట్లు జరగకుండా నన్ను నీ కంట్రోల్ చేసుకో, నీ కంట్రోల్లో పెట్టుకో, నీ ఇష్టానుసారంగా నన్ను ఉపయోగించు, నీ ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకయ్యా అని దేవుని చేతిలో డైలాగులు చెప్పటం కాదు, దానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఎలా బతకాలో నీకు వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు. దేవుని సలహాలు, దేవుని గైడెన్స్ తీసుకొని, దేవుని యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని దేవుని ఆధీనంలో ఉండి దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే అద్భుతంగా నిన్ను మలుస్తాడు. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు, వీరందరి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏమి లాభం? మనం అలా ఉండాలనే కదా కోరుకుంటున్నాడు. ప్రపంచం అంతా ఆనందంలో మునిగి తేలుతుంది, హ్యాపీనరని. ఏం చేశాడని హ్యాపీ అడుగు? కాలం ఏమన్నా తిప్పుతున్నామా? నిమిషాలు ఏమన్నా మనం నడిపించగలుగుతున్నామా? ఎవరు ఏం చేయలేరు కదా. కాలము సమయం ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్న వాటి గురించి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం ఏంటి? ప్రమాదాలు భయంకరంగా ఉన్నాయి ప్రియులారా. ప్రమాదం పొంచి ఉంది. దీనికంటే ముఖ్యమైన ప్రమాదం అపవాదిగాడు మన దగ్గర పొంచి ఉన్నాడు. గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు. వాడి నోట్లో పడకండి, దేవుని చేతిలోకి వెళ్ళండి. ఆయన బలవంతుడు, శక్తిమంతుడు. లోకంలో ఉన్న వారందరికంటే ఆయన శక్తికి మించిన ఇంకా శక్తి ఏది లేదు. అలాంటి శక్తిమంతుడి చేతిలో మనం ఉండి ఇక దేనికి భయపడాలి చెప్పండి? నా వల్ల కాదనే మాట మన జీవితంలో రాకుండా అన్ని విషయాల్లో, సహోదరుల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, పరిచర్య విషయంలో, చర్చికి వచ్చే విషయంలో కానీ, ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేసుకుందాం. మిగిలిన జీవితాన్ని దేవుడికి అప్పగించి గొప్ప మార్పుతో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క బల్లలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, దయాళుడవు, కీర్తనీయుడవు, ఎంతో ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ప్రకృతి పుట్టి కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ తండ్రి, మానవ జీవితం మనుగడ సాగించి భూమి మీద సుమారుగా వాక్య ప్రకారం ఆలోచిస్తే 6000 సంవత్సరాలు గడిచిపోయినాయి. మీ విశ్రాంతిలోనికి మేమంతా ప్రవేశించాలని మీరు కోరుకొని విశ్రాంతి దినాచారాన్ని ప్రారంభించారు. కానీ దాన్ని నామకార్థంగా మలిచారే తప్ప
మీ పిల్లలు దాన్ని వ్యర్థంగా ఆచరించారు. అది ఎప్పుడు అయిపోతుందో అని ఎదురు చూశారు. తండ్రి, మేమంతా మీ విశ్రాంతిలో ప్రవేశించడానికి విశ్రాంతి దినం అనేదే అసలు తీసివేసి ప్రతిదినం మాకు విశ్రాంతి దినమే మీ సన్నిధిలో ఉండే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. గడిచిన కాలంలో ఎన్నో విపత్తులు, ప్రమాదాలు, ఒడిదుడుకుల నుంచి కాపాడి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మా అందరి శిరస్సుల మీద మీరు మాకు ఉంచినందుకు క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు సంఘం తరపున చెల్లిస్తూ తండ్రి, మిగిలిన జీవితం మీకోసం సమర్పించి మీ ఎళ్ళ భయభక్తులు కలిగి సజీవయాగంగా, మీకు అనుకూలమైన సజీవయాగంగా, పరిశుద్ధంగా మీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఇదిగోనైనా నూతన సంవత్సరంలో మొట్టమొదట మీ కుమారుని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కార్యక్రమం అనంతరం తండ్రి, మేమంతా ఎవరి గృహాలకు వారు వెడుచుండగా సురక్షితంగా మమ్మల్ని అందరినీ గమ్యానికి చేర్చమని, ఇదిగోనైనా కేక్ కటింగ్ విషయంలో కానీ, అల్పాహారం విషయంలో కానీ మీ కాపుదలను, మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.